నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి అందరికీ తెలియజేస్తూ పటాన్చెరు పట్టణంలో ఈ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇలా స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడము మొట్టమొదటిసారి నాకు నా యొక్క పూర్వజన్మ పుణ్యంగా భావిస్తూ, ఎందుకంటే గత చిన్ననాటి నుంచి కూడా ఇక్కడ నేను పుట్టి పెరిగి ఇక్కడ తిరిగి ఇవాళ ఈ యొక్క మార్కెట్ కమిటీలో ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలా స్వాతంత్రంలో ఎంతోమంది అమరులు పాలిన వాళ్ళందరికీ కూడా ఒకసారి అందరికీ కూడా నా తరపున వందనాలు తెలియజేస్తూ, ఎందుకంటే వారి యొక్క పుణ్యమే ఇలా ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్క కుల మత అతీతాలకు అందరికీ కూడా ఇలా గణతంత్ర వేడుక స్వాతంత్ర వేడుక జరుపుకుంటున్నాం. కాబట్టి ఇలా ఇక్కడ మార్కెట్లో మా పాలక వర్గము, మా సెక్రటరీ మరియు డైరెక్టర్లు అందరికీ కూడా మరియు ఇక్కడ వ్యాపారస్తులు అందరికీ కూడా ఈ యొక్క మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అట్టిలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మాకు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ఇన్ఛార్జి కాటా సీనన్న గారికి కూడా ప్రతి ఒక్కసారి మారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ యొక్క మార్కెట్ దినాభివృద్ధి చెందాలని చెప్పేసి నా సాయశక్తుల కృషి చేస్తూ ఉన్నాను. దానికి మీరు వ్యాపారస్తులు కూడా నాకు సహకరించినట్టయితే ఈ యొక్క తెలంగాణలో మోడల్ మార్కెట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దానికి మీ అందరి సహకారం అవసరము. మనము రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క మన పటాన్చెరు మార్కెట్ను మన తెలంగాణనే ఆదర్శంగా దిద్దుకుందామని చెప్పేసి మీ అందరికీ కూడా మరొకసారి కోరుకుంటూ, ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరున ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశంలో 80వ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరికీ. మరి స్వాతంత్ర దినోత్సవ ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా భారతదేశ పౌరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, మరి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ సెక్రటరీకి, మా డైరెక్టర్లకు మరియు మా వ్యాపారస్తులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా మనం స్వాతంత్రం జరుపుకుంటున్నాము. వేరే దేశంలో లేనటువంటి సౌభాతృత్వాన్ని మన భారతదేశంలో పూర్తిగా మన స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగి భారతీయులందరం ఒక్క తాటిపై నడుస్తూ ఈరోజు హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధులు ఎవరు కాకుండా అందరం కూడా సోదరుల వల్ల మెలుగుతూ మనం సౌభాతృత్వాన్ని పెంపొందించుకుంటూ ఇక రాబోయే తరాలకు కూడా ఇదే విధంగా మనము అందరు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలను సమకూర్చాలని, మరియు అందరం కూడా కలిసిమెలిసి కులమతాలకు అతీతంగా అందరం కూడా కలిసిమెలిసి ఇదే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం మరి ఒక్కసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మరొకసారి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకి, పాలకవర్గానికి, చైర్మన్కి, ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, ఉపాధ్యక్షుడు మాదాస్ రాజశేఖర్, డైరెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రేయోభిలాషులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మువ్వన్నెల జెండా ప్రతి భారతీయుడి గర్వానికి ప్రతీక అని, అది దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం సాధించేందుకు వేలాది మంది స్వాతంత్ర సమర యోధులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ సత్యం, అహింస మార్గంలో ప్రజలకు ఏకం చేసి స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని తెలిపారు. అలాగే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎంతో మంది మహనీయులు దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేశారు. కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడటం వల్లే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం లభించిందన్నారు. మహనీయులు సాధించి పెట్టిన స్వాతంత్రాన్ని కాపాడుకోవడం, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. శాంతి, సమానత్వం, సమగ్రతను కాపాడుతూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, గ్రామ పెద్దలు, రైతులు, ప్రజలు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, ఐక్యత భావాన్ని చాటేలా ఘనంగా సాగాయి. మరిన్ని సంగారెడ్డి జిల్లా పటాన్చెర్ తాజా వార్తలు మరియు స్థానిక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.